హాయ్ గైస్, హౌ ఆర్ యు? మంజుష గారు ఇంతకుముందు వచ్చినప్పుడు చాలామంది సినిమా ఫ్యాన్స్ వచ్చారు, నా ఫ్యాన్స్ వచ్చారు అన్నారు. బట్ నాకు మీకు తెలియదండి, వీళ్ళందరూ నా బ్రదర్స్, నా ఫ్రెండ్స్, ఎవ్రీబడి ఆర్ మై ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేసి, ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేసి ఇక్కడికి వచ్చి నన్ను మా మూవీని ఎంకరేజ్ చేస్తారు. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ దాట్. అండ్ నాకు తెలుసు, నేను ఏ పోస్ట్ పెట్టినా, ఏ కామెంట్ పెట్టినా, ఏ పిక్చర్ పెట్టినా ఫస్ట్ నాకు వచ్చే క్వశ్చన్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కార్తికేయ సీక్వెల్ ఎప్పుడు అని అడిగేవారు. సో నాకు ఎలా అయిపోయిందంటే నన్ను పెట్టడానికి భయం వేసేది నాకు, ఎందుకంటే కింద అన్ని కార్తికేయుడు ఎప్పుడు అని వచ్చిన ప్రతిసారి ఫస్ట్ దాన్ని ఫార్వర్డ్ చేసేది మా డైరెక్టర్ చందు మొండెడ్డి గారికి, దట్ భయ్యా కథ ఎప్పుడు చేస్తున్నామని. అండ్ దెన్ హీ రోట్ అ స్టోరీ. ఆ స్టోరీ విశ్వ గారు యాజ్ వెల్ యాజ్ అభిషేక్ గారు, బోత్ ఆఫ్ దెమ్ సపోర్ట్ చేసి వీ షుడ్ డూ దిస్ మూవీ అని చెప్పి ముందుకు తీసుకెళ్లారు. అండ్ వివేక్ గారు కూడా హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ వీళ్ళ వల్ల సాధ్యమైంది ఈరోజు సినిమా, యాజ్ వెల్ యాజ్ మయాంక్ బాయ్ కూడా. సో అందరూ కలిసి ఓకే అయిన తర్వాత లాస్ట్ 3 years పాండమిక్స్ నుంచి వీ వెంట్ అహెడ్, వీ షాట్ అండ్ ఫైనలీ ఈరోజు మీరు చూస్తుంది 3 years ఆఫ్ హార్డ్ వర్క్, బ్లడ్, స్వెట్ అంటారు చూసారా, ఎన్ని కష్టాలు పడి చేసినది. అండ్ ఈరోజు మీ ముందు ఉంది. మీకు నచ్చిందా? నేను చూస్తున్నప్పుడు ఐ రియలీ వాజ్ లుకింగ్ అట్ యూ. నేను ట్రైలర్ చూశాను ఆల్రెడీ, కానీ మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. అండ్ మీ రియాక్షన్స్ ఆర్ ఫెంటాస్టిక్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఈరోజు వచ్చారు. చెప్పండి, చెప్పు భయ్యా. ఓకే, సూపర్. సో నాకు మోస్ట్ ఎక్సైటింగ్ ఏంటంటే ఇక్కడ మీడియా వాళ్ళు వచ్చారు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హియర్ అండ్ సో మెనీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ అండ్ మీడియా హౌస్ పీపుల్ ఆర్ హియర్. సో వీఆర్ రెడీ టు టేక్ క్వశ్చన్స్ అండి, వీఆర్ రెడీ టు లైక్ టాక్ అండ్ జస్ట్ టేక్ యువర్ ఒపీనియన్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడే అడగండి మేము.